సంవత్సరము డిసెంబర్ 3 రోజున 2023 రోజున నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గ ప్రజల ఆశీస్సులతోటి ఎమ్మెల్యేగా గెలవడం జరిగింది. ఎన్నో ఆశయాలు, ఎంతో ఆనందంగా ఈ ప్రజలకు సేవ చేయాలని ఒక సంకల్పంతో ప్రజల ఆశీస్సులతోటి ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత భారతీయ జనతా పార్టీ అధికారంలోకి రావాలి. ఎక్కడైతే భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉన్న రాష్ట్రాలలో అక్కడ ఏ కమిట్మెంట్ అయినా 100% ప్రజలకు కమిట్మెంట్లు పూర్తి చేయడం జరుగుతుంది. ఇక్కడ సంవత్సరం క్రితము తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డది. వారు 6 గ్యారంటీలు 400 పైచిలుకు హామీలతోటి ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత మేము కూడా చాలా సంతోషపడ్డాం. ఎందుకంటే 6 గ్యారంటీలు అమలు చేస్తే ప్రజలకు, అన్ని వర్గాల ప్రజలకు న్యాయం జరుగుతుందని నేను ఆశించిన. కానీ సంవత్సరం గడిచిందంటే ఒక్క హామీ కూడా అమలు కాలేదు. మహాలక్ష్మి పథకంలో ఒకటి ఫ్రీ బస్సు తప్ప అరకొర హామీలు ఏ హామీ కూడా పూర్తిగా అమలు కాలేదు. గత 26 రోజుల నుండి ప్రభుత్వము విజయవంతంగా పూర్తి చేసుకున్న సందర్భంగా 26 రోజుల పాటు ఉత్సవాలు చేసుకుంటా ఉన్నారు. ఈ ప్రభుత్వానికి సిగ్గుండాలా? మీరు ఏ మొరగబెట్టిందని 26 రోజుల నుండి ఉత్సవాలు చేసుకుంటారని నేను అడుగుతా ఉన్నాను. ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారికి బహిరంగ లేఖ ద్వారా నా నియోజకవర్గ ప్రజల తరఫు నుండి నేను మీ 26 రోజుల ఉత్సవాలు ఎందుకు చేసుకుంటున్నారు, 26 క్వశ్చన్లు నేను ఆయనకు ఇవ్వడం జరుగుతూ ఉంది. పోస్ట్ ద్వారా ముఖ్యమంత్రి గారికి నేను లెటర్ పంపిస్తూ ఉన్నా, బహిరంగ లేఖ. దానికి మీరు సమాధానం చెప్పాలని నేను డిమాండ్ చేస్తూ ఉన్నాం. ముఖ్యంగా 26 రోజులలో ఉత్సవాలు, కోట్లాది రూపాయల ఖర్చు, ప్రతిదానికి అంటే ఫుల్ పేజీ, 1 పేజీ, 2 పేజీ, కోట్లాది రూపాయల అడ్వర్టైజ్మెంట్ తోటి ప్రభుత్వము ప్రజాధనాన్ని వృధా చేస్తుంది. ఒక మాటలో చెప్పాలంటే రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యుండి ఈ సంవత్సర కాలంలో తెలంగాణ రాష్ట్రాన్ని అంధకారంలోకి నెట్టిండు. అభివృద్ధి శూన్యం. మీరు 26 రోజుల ఉత్సవాల్లో మేము 26 క్వశ్చన్లు వేస్తూ ఉన్నాము. ముఖ్యంగా ఏకకాలంలో ఎలక్షన్ కన్నా ముందు రైతులకు డిసెంబర్ 9 సోనియమ్మ జన్మదినాన ఏకకాలంలో 2 లక్షల రుణమాఫీ, ఎటువంటి షరతులు లేకుండా మాఫీ చేస్తా అని చెప్పి సోనియమ్మ జన్మదినం పోయింది, ఏడాది అవుతున్నది. తర్వాత 100 రోజులు అని చెప్పిండ్రు, తర్వాత 15th ఆగస్ట్ అని చెప్పిండ్రు. ముందు 42,000 కోట్లు అని చెప్పారు, తర్వాత 32,000 కోట్ల కుదించిండ్రు. కానీ 15th ఆగస్టు రోజున కేవలం 18,000 కోట్ల రుణమాఫీ చేసిండ్రు. అది 33% రైతులకి వర్తించింది. మళ్ళీ మొన్న ఈ ఉత్సవాలలో 3,300 కోట్లు, అంటే మొత్తం 21,000 కోట్లు చేసినామని చెప్తున్నా. అంటే 2 దఫాలు చేస్తే ఇప్పటికీ 21,000 కోట్లు. అదేవిధంగా రైతు భరోసా 15,000 ఇస్తా అని చెప్పిండ్రు. కౌలు రైతులకు 15,000 అన్నారు, కూలీలకు 12,000 అని చెప్పిండ్రు. ఇవన్నీ కూడా మీరు ఎప్పుడు అమలు చేస్తారో మేము మీకు ప్రశ్నిస్తూ ఉన్నాం, సమాధానం చెప్పాల్సిందిగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా వరి పంటకు, పండించిన వరి ప్రతి గింజకు, అన్ని రకాల వడ్లకు 500 రూపాయలు బోనస్ అని చెప్పి మళ్ళీ సన్న వడ్లని కొలికిపెట్టింది. అయినా పర్వాలేదు. మరి ఇప్పటి వరకైతే అరకొర ఈ ఉత్సవాలు ఉన్నాయని, అసెంబ్లీ మొదలవుతుందని ఏదో కొద్ది మొత్తంలో ఒక 10% రైతులకు ఇప్పటి వరకు
500 రూపాయలు బోనస్ ఇచ్చింది తప్ప 90% రైతులకు అది చెందలేదు. అదేవిధంగా ప్రతి మహిళకు, పేద మహిళకు 2500 రూపాయలు అని చెప్పింది. ఈ విజయోత్సవాలు అందుకు చేసుకుంటున్నారా? 2500 ఇవ్వలేదని చేసుకుంటారా అని నేను అడుగుతా ఉన్నాను. అదేవిధంగా అయితే పెళ్లి చేసుకున్న ఆడబిడ్డల తల్లిదండ్రులకు 1,00,000 రూపాయలతో పాటు తులం బంగారం అని చెప్పారు. నెక్స్ట్ మంత్ నుంచి వస్తా అని చెప్పి సంవత్సరం అయిపోయింది, అందుకోసమే విజయోత్సవాలు చేసుకుంటారని నేను అడుగుతా ఉన్నాను. అదేవిధంగా చదువుకునే ప్రతి ఆడపిల్లకు, అదేవిధంగా నిరుపేదలకు ఇందిరమ్మ ఇండ్లు ప్రతి సంవత్సరం నియోజకవర్గానికి 3,500 ఇండ్లు, మొత్తము 4 లక్షల ఇండ్లు కట్టిస్తామని చెప్పి 5 సంవత్సరాల కాలంలో సంవత్సరం గడిచిపోయింది. ఇప్పటికీ కూడా ఒక్క ఇల్లు కూడా మొదలు పెట్టలేదు. మళ్ళీ దాంట్లో కొండి ఏంటిది, మీరు ఎటువంటి షరతులు లేకుండా ప్రతి పేద కుటుంబానికి ఇందిరమ్మ ఇల్లు కట్టిస్తా అని చెప్పి ఇప్పుడు స్థలం ఉన్న వాళ్ళకని చెప్పడం జరుగుతూ ఉంది. అందుకే విజయోత్సవాలని నేను అడుగుతా ఉన్నాను. అదేవిధంగా నిరుద్యోగులకు 4,000 రూపాయలు ఇస్తా అని మోసం చేసినందుకు ఈ విజయోత్సవాలు నేను అడుగుతా ఉన్నాను. అదేవిధంగా అంబేద్కర్ అభయహస్తం పేరిట ఎస్టీలకు గత బీఆర్ఎస్ ప్రభుత్వము దళిత బంధాన్ని 10 లక్షల రూపాయలు ఇస్తామని మోసం చేసి మీరు 12 లక్షల రూపాయలు ఇస్తామని చెప్పి మోసం చేసినందుకు ఈ ఉత్సవాలు నేను చేస్తున్నారని నేను అడుగుతా ఉన్నాను. అదేవిధంగా కార్పొరేషన్ల అభివృద్ధికి 750 కోట్ల నిధులు ఇస్తామని నమ్మబలికి నమ్మక ద్రోహం చేసినందుకు ఈ ఉత్సవాలు జరుపుకుంటారని నేను అడుగుతా ఉన్నాను. అదేవిధంగా విద్యాజ్యోతి పథకం పూర్తిగా నీరు గార్చి SC/ST విద్యార్థులకు, SSC చదువుకున్న విద్యార్థులకు 10,000, ఇంటర్ విద్యార్థులకు 15,000, డిగ్రీ విద్యార్థులకు 25,000, PG విద్యార్థులకు 1,00,000 రూపాయలు, MPhil విద్యార్థులకు 5 లక్షలు ఇచ్చినవని నువ్వు ఉత్సవాలు చేసుకుంటావని నేను అడుగుతా ఉన్నా. అదేవిధంగా బీసీలకు పచ్చి మోసం చేసినందుకు బీసీ సంక్షేమ నిధికి ఏడాదికి 20,000 కోట్లు కేటాయిస్తా అని చెప్పినందుకు ఇయ్యనందుకు మీరు ఉత్సవాలు చేసుకుంటారని నేను అడుగుతా ఉన్నా. అదేవిధంగా గొల్ల కురుమలకు 2వ దశ గొర్రెల పంపిణీ అంటూ మోసం చేసినందుకు ఈ విజయోత్సవాలు నేను అడుగుతా ఉన్నాను. అదేవిధంగా విద్యార్థులకు ఫీ రింబర్స్మెంట్ ఈరోజు 6,500 కోట్ల బకాయిలు ఉన్నందుకు ఈ విజయోత్సవాలు నేను అడుగుతా ఉన్నా. అర్హులైన కొత్త వారికి రేషన్ కార్డులు, పేదోళ్ళు అనేక సంవత్సరాల నుండి ఎదురు చూస్తున్నారు రేషన్ కార్డులు, మీరు ఇవ్వనందుకు ఈ విజయోత్సవాలు నేను అడుగుతా ఉన్నాను. అదేవిధంగా ఆటో డ్రైవర్స్కు సంవత్సరానికి 12,000 రూపాయలు ఇస్తా అని చెప్పి పెద్ద చేతి చూపి మీరు వారికి మోసం చేసినందుకు ఈ విజయోత్సవాలు నేను అడుగుతా ఉన్నా. బెల్ట్ షాపులు రద్దు అంటూ మద్యం ఏరులు పారుతున్నందుకు ఈ విజయోత్సవాలని నేను అడుగుతా ఉన్నాను. జూనియర్ న్యాయవాదులకు నెలకు 5,000 ఇవ్వనందుకు ఈ విజయోత్సవాలు నేను అడుగుతా ఉన్నాను. జర్నలిస్టు సంక్షేమాలకి, జర్నలిస్టు సోదరులారా, అన్ని ప్రభుత్వాలు మీకు మోసం చేస్తూ ఉంది. ఎక్కడైతే భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఉందో జర్నలిస్టులకు ప్రథమ స్థానం కల్పిస్తుంది. అక్కడ జర్నలిస్టు సంక్షేమ నిధికి 100 కోట్ల నిధులు కేటాయించినందుకు ఈ విజయోత్సవాలు నేను అడుగుతా ఉన్నాను. చేయుత పథకం కింద 4,000 వృద్ధులకు పెన్షన్, పాపము ఆయిలు తాతలు ఎదురు చూస్తూ ఉన్నారు. 2,000 రూపాయలు కళ్ళల్లో ఒత్తులేసుకొని ఎదురు చూస్తున్నారు. ఇవ్వనందుక మీరు ఈ విజయోత్సవాలు చేస్తున్నారని నేను అడుగుతా ఉన్నా. గల్ఫ్లో మరణించిన వారి కుటుంబాలకు 5 లక్షల రూపాయలు ఇవ్వనందుక ఈ విజయోత్సవాల గురుకుల పాఠశాల ఆహారాన్ని, ఇదైతే దరిద్రం, పెద్ద పెద్ద మాటలు చెప్తారు. ఈ 2 వారాలలోనే 3 విద్యార్థులు చనిపోయినారు. గురుకుల పాఠశాల ఆహారాన్ని కలుషితం చేసి విద్యార్థుల ఉసురు తీసుకున్నందుకు ఈ విజయోత్సవాలు నేను అడుగుతా ఉన్నాను. తెలంగాణ అంటేనే డ్రగ్స్కు నిలయమైంది. డ్రగ్స్ నియంత్రణ చేయడంలో విఫలమైనందుక, అడ్మినిస్ట్రేషన్, ల్యాండ్ ఆర్డర్ ఫెయిల్ అయినందుకు ఆ విజయోత్సవాలు నేను అడుగుతా ఉన్నాను. హిందువుల ఆరాధ్య దేవతలైన గుడులపైన, గోపురాలపైన ఏదైతే దాడులు జరుగుతూ ఉన్నాయో, దాడులు చేసిన వారిపైన ఎటువంటి చర్యలు తీసుకోకుండా ఇప్పటికి కూడా గత 6 నెలల కాలం నుండి తెలంగాణలో అనేక
ఆలయాలు ధ్వంసం చేసినందుక ఈ విజయోత్సవాలు, ధ్వంసం చేసిన వారికి కఠిన శిక్షలు విధించినందుక ఈ విజయోత్సవాలు చేసుకుంటారని నేను తెలియజేస్తా ఉన్నా. మీరు 26 రోజులు ఉత్సవాలు చేస్తున్నారని 26 క్వశ్చన్లు వేసినాం. మీరు 100 రోజులు చేసుకుంటే 100 క్వశ్చన్లు కూడా ఇస్తాం. మేము అన్ని క్వశ్చన్లు ఉన్నాయి మా దగ్గర. అందుకే ఇప్పటికన్నా కానీ సోయి తెచ్చుకొని నువ్వు ఇచ్చిన హామీలపైన దృష్టి పెట్టి 6 గ్యారెంటీలు నువ్వు ఇచ్చిన హామీలను అమలు చేయాలని భారతీయ జనతా పార్టీ అర్బన్ శాఖ తరఫు నుండి, రాష్ట్ర శాఖ తరఫు నుండి నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను. భారత్ మాతాకి జై శ్రీరామ్ గారికి బహిరంగ లేఖ రాస్తా ఉన్నాను. నీ దగ్గర దమ్ము ధైర్యం ఉంటే నిజంగా నువ్వు ప్రజలకు ఖాళీ క్యాబినెట్ మీటింగ్లు పెట్టుకున్నాడు, దాంట్లో మేము ఇది చేస్తామని చెప్పి గొప్పలు చెప్పుకొని అడ్వర్టైజ్మెంట్ ఇచ్చాడు కాదు. నువ్వు నిజంగా చేసినోడు అయితే, నువ్వు మొగోడివి అయితే ఈ క్వశ్చన్లకు జవాబు ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం.